హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు కొత్త పీఆర్సీపై రాత్రికి రాత్రే సంచలన నిర్ణయం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలకు సంబంధించి ఇటీవలే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న నేపథ్యం అండి. మరి డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్న తరుణంలో మరో వార్త తెరపైకి అయితే వచ్చింది. ఎట్టకేలకు 8వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే ప్రచారం జరుగుతుందండి. మరి ఇదే కనుక జరిగినట్లయితే కొత్త పే స్కేల్స్ మరియు ఉద్యోగులకి కొత్త జీతాలు అయితే రావడం జరుగుతుందండి. ఈ శాలరీలు కానీ మరియు పెన్షన్లు కానీ పెద్ద ఎత్తున పెరగడం అయితే జరుగుతుంది. మనము 7వ పే కమిషన్లో అయితే చూసామండి. పెద్ద ఎత్తున జీతాలు మరియు పెన్షన్లు పెరిగిన నేపథ్యం అయితే మనము చూసిన సంగతి. ఇక ఈ విధంగా ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అయితే మోదీ సర్కార్ ప్రకటించడానికి గ్రీన్ సిగ్నల్ అనుమతి లభించిందండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలకు సంబంధించి ఈ విధంగా అయితే డిఏ పెంపు ప్రకటన కోసం ఉద్యోగులు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం అండి ఇది. 7వ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అయితే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా అధికారికంగా లేకపోయినా కూడా ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అయితే అందరూ అంచనా వేస్తున్నారని. మోడీ నుంచి అయితే 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ రానుందని ఉద్యోగులు నమ్మకంతో ఉన్నారు. సాధారణంగా 10 సంవత్సరాలకు ఒకసారి పే కమిషన్లు సిఫార్సులు వర్తిస్తాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం 2013లో అయితే ఏర్పాటు చేశారు. ఇక 2016 నుంచి అమలు చేశారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు మరియు పెన్షన్లు పెరిగిన విషయం తెలిసిందే. 7వ వేతన సంఘం ఏర్పాటు చేసి 10 ఏళ్ళైన నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటుపై అయితే చర్చలు మొదలైంది. 8వ వేతన సంఘం ఈ ఏడాది ఏర్పాటు చేస్తే కనుక ఈ 2026 నుంచి అయితే అమలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా మోడీ సర్కార్ భారీ గిఫ్ట్ ఇచ్చేందుకైతే కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీ అనేది 18,000 నుంచి 56,000 వరకు ఉంది. అలాగే 8వ వేతన సంఘం అమలు తర్వాత ఉద్యోగుల బేసిక్ శాలరీలో భారీగా పెరుగుదల ఉండనుంది. పే కమిషన్ నివేదికలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కూడా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఈ విధంగా 8వ వేతన సంఘం డిమాండ్పై అయితే యూనియన్ త్వరలోనే ప్రభుత్వ చర్చలు జరపనుంది అని అయితే సమాచారం. కమిషన్ అమలుపై అయితే ప్రభుత్వానికి మెమరాండం కూడా సమర్పించారండి. తమ డిమాండ్లను కూడా ప్రభుత్వం అంగీకరించకపోతే ఆందోళన కూడా దిగుతామని అయితే హెచ్చరించిన నేపథ్యం చూసాము. మొత్తానికి అయితే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా 8వ వేతన సవరణ ద్వారా అయితే పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతుందని అయితే సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.